జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని ఒక గొప్ప శ్లోకం 18వ అధ్యాయంలో ఉంది. ఇది ఈశ్వరుడు సర్వప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. చీమకు హృదయం ఉంది, అక్కడున్నాడు. ఏనుక్కు హృదయం ఉంది, అక్కడున్నాడు. మనుషులకు హృదయం ఎడమ పక్కన ఉంటుంది అనేటటువంటిది ఉంది. అది ఎక్కడ హృదయం ఉంటే అక్కడ ఉన్నాడు. అంటే హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. అంటే ఆయన ఉన్నాడు కాబట్టి శరీరం నడుస్తుంది. ఆయన ఉన్నంతసేపు నడుస్తుంది. కాబట్టి జీవాత్మకు తోడుగా పరమాత్మ ఉంటే జీవాత్మ నడుస్తుంది. అంటే ఇండివిజువల్ సోల్, ఈ జీవాత్మ అనేటటువంటిది నడవడానికి యూనివర్సల్ సోల్ ఆధారంగా ఉంది. ఇంత గొప్ప తత్వాన్ని ప్రపంచానికి అందించింది సనాతన ధర్మం. కాబట్టి ఆ సనాతన ధర్మం అందించినటువంటి ఏ సంస్కృతి ఉందో, ఏ కల్చర్ ఉందో, ఆ కల్చర్ నిలబడి ఉన్నది. కాబట్టి ఇంతవరకు సాయి గారు చెప్పినటువంటి ఎన్ని దాడులైతే జరిగినాయో, అసలు అస్తిత్వం ఏ మాత్రం లేకుండా పోయేటటువంటి స్థితి వచ్చినా కానీ నిలబెట్టింది ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ జాతిని, ఈ వ్యక్తులను అని అంటే అది మన కల్చర్, అది మన సంస్కృతి. దాన్ని రామాయణ సంస్కృతి అనండి, భారతీయ సంస్కృతి అనండి, భాగవత సంస్కృతి అనండి, భారత సంస్కృతి అనండి, ఈ దేశ సంస్కృతి అనండి, అది సంస్కృతి. అది ఆధ్యాత్మిక పరంగా వచ్చిందా, ఆధ్యాత్మిక జీవనంలో కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం మొదలైనటువంటి ఈ యోగాల ద్వారా వచ్చిందా సంస్కృతి? దేనివల్ల వచ్చింది? ఈ విధంగా నిలబడడానికి ఆధారభూతమైనటువంటిది ఏంటిది అని అంటే ఇలాంటి దివ్య మానవుల యొక్క కథల కారణంగా. వాళ్ళలాగా మనం నడుద్దాం అనేటటువంటి ఒక ఆలోచన. అంటే చిన్నతనంలోనే పల్లెటూర్లలో కూడా వ్యాపించిపోవడానికి కారణం ఏమిటిది అంటే, మా చిన్నతనంలో రామం భజే రఘురామం భజే, మన రాముడు వస్తున్నాడు రామం భజే, వాడా తిరిగి రామం భజే, మన వాడకు వస్తున్నాడు రామం భజే, వీధి వీధి తిరిగి రామం భజే, మన వీధికి వస్తున్నాడు రామం భజే, గలీ గలీ తిరిగి రామం భజే, మన ఢిల్లీకి వస్తున్నాడు రామం భజే, రామం భజే రఘురామం భజే, మన రాముడు వస్తున్నాడు రామం భజే. ఏంటి భజన గీతం? చింతనలో విన్నాం, అందరిలో కలిసి ఆడుతూ పాడుతూ తెలుసుకున్నాం. కానీ అర్థము పరమార్థము తెలియడానికి ఎన్నేళ్ళు పడుతుంది? వీధి వీధిలో రాముడు ఉండడానికి కారణం ఏంటి? ఆ రాముడు వీధి వీధికి రావడానికి కారణం ఏంటి? ఏ కారణంగా తీసుకున్నాం అంటే రాముని లాంటి కొడుకు ఉండాలి అని, రాముని లాంటి గుణశీలాలు కలిగినటువంటి వాడు ఉండాలని. పిల్లవాడిని తొట్టెల్లో వేసినటువంటి సందర్భంగా జో అచ్యుతానంద జో జో ముకుంద అనేటటువంటి ఈ పాట, ఈ జోలపాటలో జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద, ఏడువకు ఏడువకు వెర్రినా తండ్రి, ఏడిస్తే నీ కనుల నీలాలుగారు. జో అచ్యుత ఆనంద రామ అనేటటువంటి మాటలు ఏంటి? అచ్యుతుడు, ఆనందుడు, రాముడు. ఆనంద శబ్దము పరమాత్మవాచకం, అచ్యు శబ్దము చ్యుతి నాశనం కాదు అని, రామశబ్దం ఆత్మవాచకం అనేటటువంటిది తత్వవేత్తలు నిర్ణయిస్తున్నారు. కాబట్టి రామ, అచ్యుత, ఆనంద, గోవింద, ముకుంద అనేటటువంటి ఈ మాటలు ఉపయోగించి ఈ తొట్టెల్లో ఉన్నటువంటి పిల్లవాడి విషయంలో ఈ జోలపాట లేదా ఈ ఊయల పాట ఎందుకు పాడారు అంటే, మా పిల్లవాడు ఇలా కావాలి అని, ఈ రామునిలాగా కావాలి అని. రాముడు ఆనాడు ఏం చేశాడు? ఆ విధంగా మా పిల్లవాడు కూడా అలా రాముని గుణగణాలు రావాలి అని. లేకపోతే ఏదైనా పాడొచ్చు కదా. ఓ స్వామీజీ చెప్తూ ఏమంటాడు అంటే, జో రావణాసురా జో కుంభకర్ణ జో జ దుర్యోధన దుశ్శాసనుండా, రావణ కుంభకర్ణ అని ఇదే జోలపాటలో ఎందుకు వాడకూడదు? వాడితే ఏమవుతుంది? ఏమైతేనే వాడు రావణాసురుడు అవుతాడు. రావణాసురుడు అయితే ఏమవుతుంది? గల్లీ గల్లీలోనే సీతమ్మల కష్టం వస్తుంది. అందుకని గల్లీలోనే సీతమ్మల కష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గల్లీలో రామచంద్రుల్ని మనం నిర్మాణం చేసుకోవాలి. గల్లీలో అంటే మన ఇంట్లో, కాబట్టి మన ఇంట్లోనే రాముడి నిర్మాణం కావాలి. అయితే అప్పుడు సీతారక్షణం అనేది జరుగుతుంది, లవ్ జిహాద్ జరగదు. కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి మనం ఎట్లా అన్వయించుకోవాలి అనేటటువంటిది కానీ ఆలోచించినట్టయితే, రామాయణం ద్వారా మనకు అందేటటువంటి సందేశం ఇవాళ ఈ జీవితానికి ఏమిటి అని అనుకుంటే, ఒక జాతీయ వీరునిగా, ఒక జాతీయ పురుషునిగా, ఒక మర్యాద పురుషోత్తమునిగా, ఒక సమాజాన్ని సంఘటిత శక్తితో నిర్మాణం చేసి వానరులను కానీ
ఈ గుహుడు కానీ ఇంకెవరైనా కానీ వనచరులను కానీ అందరినీ కూడా కలిపి ఒక మహా ధర్మ రక్షణ నిమిత్తం అందరినీ కలిపేటటువంటి ఒక మహాశక్తిగా రాముడు నిర్మాణం చేశాడు కాబట్టే ఆ విధంగా రాముణ్ణి ఈ విధంగా అధ్యయనం చేసేటటువంటి ఒక అవకాశం వచ్చింది. అందుకొరకని చెప్పేసి రామాయణానికి సంబంధించి అధ్యయనం అనుశీలనం చేసేటటువంటి సందర్భంగా ఇప్పుడే సాయి గారు చెప్పినట్టు రాముణ్ణి కొద్ది ఇట్లా సృష్టి చెప్దాం అని. రామరామయ్యన్న రాధా కడుపు నొప్పి వామవామయ్యనచు వామదినక మందులేక పొండు మాటల మానునా పుట్టగో చిలింగ పూలరంగా శతకంలో 10 ఆయన రాశారు. దాని ఉద్దేశం ఏమిటిది? ఇది రామరామ అను కానీ వామ కూడా తిను అంటే చెప్తారు. మందులేక పుండు మాటల మానున రామరామ అను ఆ నమ్మకం పెరుగుతుంది, వామనిను అది చేసే చర్య చేస్తుంది అని. అంటే ఆయన పేరు రామారెడ్డి, ఈ పద్యం రాసిన ఆయన పేరు. రామరామయన్న రాధా కడుపు నొప్పి వామవామయనుచు వామదినక మందు లేక పుండు మాటల మానున పుట్టగోచిలింగ పూలరంగ అని ఈ రకంగా 54 పద్యాలు రాశాడు. అర్ధశతకం రాశాడు ఆయన. ఆయన మీద ఏదైనా ఒకరు PhD చేశారు. ఇంకా ఇలాంటివి మూతిమీసం ఉండి ముష్టెత్తుకొనలేదా, పేడి అయ్యు లక్ష్మి కూడా లేదా, మీసముండినంత రోసాలు సాగున పుట్టగోచిలింగ పూలరంగ అని ఈ విధంగా కావలసినటువంటి శక్తి కావాలి నీకు. ఆకారము ఇట్లా ఏదో పెంచడం అనేటటువంటిది కాదు. కాబట్టి ఆ విధంగా ఈ రామాయణాన్ని కానీ భారతాన్ని కానీ ఈ అందులో ఉన్నటువంటి కథాంశాలను కానీ ఆధునిక కాలంలో ఎవరెవరు ఏ విధంగా తమ మనసులో తోచిన విధంగా దాన్ని ట్విస్ట్ చేసేటటువంటి వాళ్ళు, అనుకూలంగా ఇవాళ జీవితానికి మార్చేటటువంటి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. కాబట్టి సరి అయిన దృక్పథంతో ఇవాళ మన సంస్కృతిని నిర్మాణం చేసి మన అస్తిత్వానికి కారణభూతమైనటువంటివి ఏమిటి అని అనుకుంటే, భారతీయ సంస్కృతి అనేటటువంటిది ఇన్ని దాడులు జరిగినా మనం నిలబడడానికి కారణమైంది. కాబట్టి ఇప్పుడు కూడా జరిగేటటువంటి ఈ దాడుల్ని మనం రక్షించుకోవడానికి ఏ విధంగా ఈ సంస్కృతి మనకు దోహదం చేస్తుంది, అందులోని అంశాలు ఎదుగుతున్నటువంటి పిల్లలకు ఏ విధంగా మనం చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అంశాన్ని స్వీకరించారని నేను భావిస్తున్నాను. అందువల్ల తెలుసుకున్నటువంటి మనం 10 మందికి తెలియజేసేటటువంటి విధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఈ విధంగా అక్కడక్కడ చివరికి వీధి మలుపుల్లో కూడా ఓ సందర్భం వచ్చినట్టయితే ప్రచారం చేయాల్సినటువంటి వాతావరణాన్ని మనం కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. ఆ కారణంగానే ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు మొదలైనటువంటివి ఏర్పాటు చేసుకున్నాము అని చెబుతూ, మానవ జీవితంలోకి ఇలా వ్యాపించడానికి కారణభూతమైనటువంటి ఈ అంశాలలో రామరాజ్యం అని అన్నాం కదా. కాబట్టి ఆ రామరాజ్యం ఎలా ఉంది అనేది చివర చెప్పాల్సినటువంటి అంశంలో తండ్రి ఉండంగా కొడుకు పోడంట రామరాజ్యంలో. వయస్సు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు ఉండంగా చిన్నపిల్లలు పోరంట. అంతేకాదు భార్య విధవ కాదంట. అంటే ఇద్దరు ఒకేసారైనా పోతారు, లేదా భర్త ఉన్నంతకాలం ఆమె ఉంటుంది, భర్త పోయిన తర్వాతనే ఆమె ఉండంగా భర్త పోడు. కాబట్టి ఈ రకంగా అన్నమో రామచంద్ర అనేటటువంటి మాటనే రామరాజ్యంలో వినిపించలేదంట. కాబట్టి ఇదంతా ఇంత పెద్ద కథ జరిగిన తర్వాత కదా రామరాజ్యం ఏర్పడింది. కాబట్టి అలాంటి రామరాజ్యం ఏర్పడాలి అని అన్నట్టయితే ఏ విధంగా దేశంలో వ్యక్తి అస్తిత్వము, కుటుంబం అస్తిత్వము, ప్రాంతాల అస్తిత్వము, దేశం యొక్క అస్తిత్వము నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మెల్లమెల్లగా భారతదేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. మనలోనే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్నేహితులుగా చేరి ఇక్కడ స్థిరపడిపోయి చివరికి వాళ్ళ సంఖ్య పెంచుకొని ఇది నా మాతృభూమి, పితృభూమి, కర్మభూమి, పుణ్యభూమి అని భావిస్తున్నటువంటి ఈ వ్యక్తుల యొక్క సంఖ్య తగ్గేట్టుగా చేసేసి తామే ఆధిపత్యం చెలాయించి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనుకునేటటువంటి ఒకానొక వాతావరణం ఏర్పడుతున్నటువంటి సందర్భంగా తప్పనిసరిగా రామాయణ సంస్కృతి, భారత సంస్కృతి, గీతా సంస్కృతి అవి చెబుతూ ఉన్నటువంటి సందేశాన్ని, ఉపదేశాన్ని మనం జనజీవితంలోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అంత చెప్పాడు కదా భగవద్గీత కృష్ణ పరమాత్మ. చెప్తూ మధ్యలో ఎంత గట్టిగా అర్జునునితో అన్నాడంటే, అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి
తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. ఎంత గట్టిగా అన్నాడండి. ఇంక నీవి ధర్మ యుద్ధము చేయకుంటే మిన్నకుంటే ఇంతకాలము నీకు వచ్చిన కీర్తి పోతుంది, పాపం వస్తుంది. అందరికీ నమస్కారం. ఈ కళాశాల ప్రాంగణంలో మనం ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రామో విగ్రహవాన్ ధర్మ, ఆ శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నామంటే నిజానికి దీని నేపథ్యం అయోధ్యలో ఆ బాలరాముడు కొలువుదీరిన ఆ శుభ సందర్భాన్ని, అంత గొప్ప సన్నివేశాన్ని చూసిన తర్వాత పులకితులమైపోయి దాని గురించి మాట్లాడుకుంటున్నట్టుగా నాకైతే అనిపించలే. నాకు సౌమిత్రి లక్ష్మణాచార్య గారు వారు చెప్పినప్పుడు ఒక 5-6 రోజుల క్రితం, సరే ఈ వారంలోనే, వారం అనుకుంటాను అంతే కదా, ఇదే కాకతీయ విశ్వవిద్యాలయం ఈ ప్రాంగణం ఇక్కడనే దగ్గరలోనే కొంతమంది కుహనావాదులు కూర్చొని మాట్లాడి ఈ రాముడి ప్రతిష్టను దిగజార్చే ఒక ప్రయత్నం చేసినప్పుడు లేదు ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ నిజమేంటో అసలు చెప్పాలి అనే ఉద్దేశంతో మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నామని శ్రీ లక్ష్మణాచార్య గారు అన్నప్పుడు నిజానికి నాకు అనిపించింది ఇదే. సో దేశమంతా రాముడిని కీర్తిస్తూ రాముడి ఆ కొలువుదీరిన సన్నివేశాన్ని చూసి ఆనంద భాష్పాలు వ్యక్తం చేస్తూ ఎంతో గొప్ప సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఒక చిన్న మచ్చలాగా ఎవరో ఒకళ్ళు చేస్తే దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం యాక్చువల్లీ. కానీ ఎస్, రియాక్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను నా అభిప్రాయాలు మీ ముందు ఉంచుతాను. మీ అనుభవం అంత వయసు కూడా నాకు లేదు. మీరు చేసిన కృషి కావచ్చు, ధర్మం పట్ల మీకున్న బాధ్యత కావచ్చు, కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా మీరు ఈ ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు, హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తపన పడుతూ ఉన్నారు. అందులో మీ అందరి ఆలోచనలు, ఆశీర్వాదాలు లేదా అవన్నీ కలిసి నాలంటోడు ఎవడో ఒకడు మాట్లాడడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నాము. తప్పులుంటే ప్లీజ్ నన్ను క్షమించండి. అండ్ ఏదైనా సరి చేసుకోవాల్సింది ఉంటే ఇమీడియట్గా చెప్పండి, సరి చేసుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. గురువుల నుంచి వచ్చినటువంటి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నమే చేస్తాను నేను. ముందుగా రాముడు లేదా రామాయణము, మహాభారతము, కృష్ణుడు, విష్ణుమూర్తి లేకపోతే ఏదైనా సరే మన దేవీ దేవతలకు సంబంధించి ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తులు, ఏమాత్రం ఈ ధర్మం పట్ల గౌరవం లేని వ్యక్తులు, ఏమాత్రం సమాజం పట్ల కించిత్ బాధ్యత కూడా లేనటువంటి వ్యక్తులు పదే మన పైన దాడి చేస్తూనే ఉన్నారు. పదే మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. పదే మన మనోభావాలు దెబ్బతీసే పని చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో నాకైతే నేను 16 ఏళ్ళు అవుతుంది నేను జర్నలిజంలోకి వచ్చి. 16 ఏళ్లలో ప్రతి సందర్భంలో మనము రియాక్ట్ అవుతూ ఉన్నట్టుగానే కనబడుతోంది. నిజానికి నా ఆవేదన ఇది, ప్లీజ్ సవరించండి. నేనంటే ప్రతిసారి వాడు ఎవడో వస్తాడు, ఏదో అనేస్తాడు, అనగానే మనం మొత్తం ఇదేంటి ఇలా అంటావా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంటాం. ఇందాక చెప్తున్నారు రాముడి గురించి సరైన ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర ప్రజలకు తీసుకెళ్లే పద్ధతుల్లో ఎక్కడో ఒక చిన్న సమస్య ఉందేమో అనేది నా అభిప్రాయం. అందుకోసమే ఒక ప్రసార మాధ్యమం ఖచ్చితంగా జాతీయవాద జర్నలిజమే ఊపిరిగా పెట్టుకొని చేయాలని ఖచ్చితంగా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్ నడుస్తోంది. ఇంతకు ముందులాగా కత్తులు కటార్లతో యుద్ధం జరిగేది లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ లేదు. బార్డర్లో, సరిహద్దుల్లో ఈ సైన్యం ఆ సైన్యాన్ని కొట్టడం, ఆ సైన్యం ఈ సైన్యాన్ని కొట్టడం లేదు. అక్కడ నుంచి కోల్డ్ వార్లోకి వచ్చేసాం. ఒక దేశం ఇంకో దేశాన్ని పైన గెలవాలి అని అంటే ఆ దేశంలో ఉన్న గూఢచార వ్యవస్థ, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని కరప్ట్ చేసేసి దాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే, ఐడియాలజికల్లీ వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వార్తో నడుస్తుంది. ఏ రోజైనా ఒక ఆర్మీ అధికారులు, నిజానికి ఆర్మీ అధికారులు పోయి ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఏదో ఒక ఆపరేషన్ చేశారు, ఒక మిలిటెంట్లను లేకపోతే టెర్రరిస్టులను చంపేశారనుకోండి, వాటిని ప్రూఫ్ అడగడం ఏంటి? అసలు ఎప్పుడైనా చూసామా మనం? ప్రూఫ్ అడిగే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇజ్రాయెల్ లాంటి దేశపు సైన్యం కూడా
అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ గాజాలో అంత తీవ్రవాద చర్య చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టీంతో పాటు కొంతమంది ఫోటోగ్రాఫర్లని వీడియోగ్రాఫర్లని పెట్టుకొని పోతున్నారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం గాజాలో అల్లకల్లోం చేస్తున్నారు, గాజాలో మొత్తం మానవ హక్కుల హరణం చేస్తున్నారు, ఇజ్రాయెల్ విపరీతంగా వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది, పాపం అమాయకుల్ని చంపుతున్నారు. ఇది నరేటివ్ మొత్తం ప్రపంచం అంతా బిల్డ్ చేస్తున్నారు. ఆ నరేటివ్ని పటాపంచలు చేయాలంటే ఇజ్రాయెల్ సైన్యానికి కూడా కెమెరా లేదా ఫోటోగ్రఫీ లేదా ఈ వీడియో పరికరాలు లేకపోతే శాటిలైట్ టెక్నాలజీ అవసరమైపోతున్నాయి. సో ఇన్ఫర్మేషన్ వార్లో మనం ఉన్నాం. ఈ ఇన్ఫర్మేషన్ వార్లో గెలవాలి అంటే సరైన సమాచారంతోనే గెలవగలం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారితో నేను ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాను. ఈవెన్ భాస్కర్ రావు గారితో నేను రాత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా విజ్ఞాన భాండాగారం ఇక్కడ ఉంది. కాకపోతే చెప్పేవాళ్ళు తీసుకెళ్లే వాళ్ళ కొరత మన దగ్గరే కనబడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గొప్ప అంటే ప్రతి అంశం పట్ల అనర్గళంగా గంటల తరబడి మాట్లాడగలిగిన వాళ్ళు, కానీ ఆ వినే చైర్లు ఉన్నాయి చూసారా, అక్కడంతా ఖాళీగా ఉంది. మా జనరేషన్ తప్పిది, యాక్చువల్లీ మా జనరేషన్ మా తరుపతి జనరేషన్లో తప్పిది. సో వాళ్ళని ఎలా మన వైపు మనము తీసుకురావాలి అనే దగ్గరే మొత్తం తపనంతా నా ఆవేదన అంతా ఉంది. ఇప్పుడు ఇందాక రాముడి గురించే మాట్లాడాలంటే ఏ విషయంలో వాళ్ళకి ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, కుహనావాదులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతారు. హిట్ జాబ్ అది. రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో వచ్చాడు, గుద్దుతాడు, వెళ్ళిపోతాడు వాడు. హిట్ అండ్ రన్ అనమాట. ఈ హిట్ జాబ్ చేస్తూనే ఉంటారు వీళ్ళు, కొడుతుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మనం దాని గురించి మనం మళ్ళీ కొడుతుంటాడు, మళ్ళీ వెళ్ళిపోతుంటాడు. రాముడి గురించి రామాయణం గురించి కొన్ని వందల రీసెర్చ్ పేపర్స్ వచ్చాయి. పాస్ట్ 10 years, ఈ 10 సంవత్సరాలు 2014 తర్వాత సైంటిఫిక్ ఎవిడెన్స్కి సంబంధించినటువంటి అంశాల మీద విపరీతమైన రీసెర్చ్ జరుగుతోంది. ఒక వేద్వీర్ ఆర్య గారు కావచ్చు, ఒక నీలేష్ యోగ్ గారు కావచ్చు, లేకపోతే రాజీవ్ మల్హోత్రా గారి టీం కావచ్చు, రకరకాల మనుషులు, ఈవెన్ ఎంతోమంది దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. అండ్ అందరూ చాలా ఎవిడెన్స్తో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ముందు పెడుతున్నారు. 70 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రామాయణం ఎప్పుడు జరిగింది అనగానే మనము నిజానికి కూడా అంటే ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యేలాగా చెప్పాల్సింది లాజికల్ ఆర్గ్యుమెంట్స్తో ఎంతో కొంత ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ని కలిగి ఉండేలాగా చెప్పడం అనేది చేయాల్సిన పనేమో అన్నది నా అభిప్రాయం. ఎస్, ధర్మము నమ్మకము ఇది కరెక్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు, ఇది నా నమ్మకం, దానికి సంబంధం లేదు. రాముడి విషయంలో ఉన్న గొప్ప అంశం ఏంటంటే, ఒకటి, మీరు ఏ విషయంలో మాట్లాడాలనుకుంటే ఆ విషయానికి సంబంధించి రామాయణం మనకు ఎవిడెన్స్ ఇస్తుంది. నేను చాలా మంది ఎక్స్పర్ట్స్తో వాళ్ళతో ఈ మధ్య ఎక్కువగా వీటి మీద మాట్లాడుతున్నాను. ఎలక్షన్స్ హడావిడిలో 1 year నుంచి కొంత ఎలక్షన్స్ ఈ పొలిటికల్ దాంట్లో ఉన్నాం, కానీ ఎలక్షన్స్ తర్వాత చేసే పని మొత్తం ఈ పనే పెట్టుకున్నాను నేను. యాక్చువల్లీ రామాయణము మహాభారతము వీటికి సంబంధించి సామాజిక కోణంలో రామాయణాన్ని విశ్లేషించాలా? ఖచ్చితంగా అద్భుతమైన సామాజిక విలువలు, లేకపోతే సమాజం ఎలా ఉండాలి, సమాజంలోని అసమానతలు తొలగించుకునే విధంగా ఎలా ముందుకెళ్ళాలి అనే అంశాలకు సంబంధించి బోలెడన్ని విషయాలు ఉన్నాయి. రాజకీయంగా మాట్లాడతామా, ఇందాకన్నా రామరాజ్యమే ఒక ప్రామాణికం ఏ కాలానికైనా, ఎవరికైనా, ఏ ప్రభుత్వానికైనా. సో రాజకీయంగా చూసుకున్నా కూడా, పోనీ దౌత్యపరంగా చూసుకున్నా కూడా, మన హనుమంతుడు లంకకు వెళ్ళిన ఆ విధానము, మాట్లాడిన విధానం, అక్కడ నుంచి వచ్చిన విధానము, డిప్లొమసీ ద పీక్ లెవెల్ ఆఫ్ డిప్లొమసీ అది ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఇంకొక వైపు జియో పాలిటిక్స్, నీ పక్క రాజ్యాలు మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి వాటి మీద మాట్లాడాలన్నా కూడా అది అద్భుతమైనటువంటి గ్రంథము. అండ్ అంతేకాదు చారిత్రక విషయాలకు సంబంధించి అందులో క్రానాలజీ చెప్తారు. విశ్వామిత్రుడు కానివ్వండి, లేకపోతే వాళ్ళు మొత్తం మొదటి నుంచి ఎవరెవరు వంశం ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక చరిత్రను అధ్యయనం చేయడం, చరిత్రను ఎలా మనం చూడాలి అనే అంశానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. సైంటిఫికల్లీ ఈ మధ్యకాలంలో లంక గురించి మనం మాట్లాడుతున్నాం. మొన్న నీలేష్ యోగ్ గారు ఒక ప్రస్తావన చేశారు, దాని మీద చర్చ జరుగుతుంది. శ్రీలంకనే నిజంగా లంకనా అనే క్వశ్చన్ వచ్చిన సందర్భంలో నీలేష్ యోగ్ గారు ఏమో లేదు శ్రీలంక కాదు, ఇంకొక వేరే ప్లేస్ ఉంది అనేది ఆయన చెప్తారు. అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు లంక ఏది, ఏ ప్రాంతం లంక అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే కొంతమంది అక్కర్లేదనవచ్చు. ఏం పర్వాలేదు, అది ఆ టైంలో జరిగింది, అది ఎక్కడున్నా పర్వాలేదు, రాముడి
గురించి అస్తిత్వం గురించి మనం ఈరోజు ఎందుకు చర్చించాలి, తర్కించాలి అని చెప్పేసి మనం మాట్లాడవచ్చు. బట్ నెక్స్ట్ జనరేషన్ అలా ఒప్పుకోదు, వచ్చే తరాలు అలా ఒప్పుకో. మన పిల్లలు, మన వాళ్ళు ఏంటి, ఎలా చెప్తున్నావు ఇది సైంటిఫికల్లీ అని అడిగితే చెప్పడానికి వీలైనటువంటి రీసెర్చ్ మన దగ్గర ఉందా, ఆ ప్రయత్నం చేస్తున్న వాళ్ళని మనం ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నాం, ఈ అంశం మీదనే నాకు ఎక్కువగా ఇష్టం ఉంది, దాని మీద ఎక్కువగా పనిచేయాలని ఉంది. ఇక ఈ కుహనావాదులు అంటారా, ఇది ఈ రోజుతో మొదలైంది కాదు, ఇప్పుడప్పుడే అయిపోతుంది అని కూడా నేను అనుకోవట్లేదు. దీనికి మూలాలు అమెరికాలో, లేకపోతే ఆ ఫ్రాంక్ఫర్ట్ స్కూల్లో, లేకపోతే కమ్యూనిస్టు మూలాలు, ఇవన్నీ మనకున్నాయి. రాదర్ దాన్ డిఫెండింగ్ అవర్ సెల్వ్స్, ట్రై టు అటాక్ దెమ్ ఆన్ ఫ్యాక్ట్స్. సో నేనైతే అఫెన్సివ్గానే ఉండడం కరెక్ట్ అనుకుంటున్నాను. వాడెవడో వచ్చి హ్యూమన్ రైట్స్ గురించి ఇక్కడ మాట్లాడతాడు, మానవ హక్కులు మాట్లాడే చెత్తంతా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఎవడన్నా వచ్చి ఇక్కడ ఏదైనా కొట్టడమో లేదా తిట్టడమో ఏదైనా చేశాడు అనుకోండి, చూసారా మానవ హక్కులకు విఘాతం కల్పిస్తున్నారంటారు. ఇదే కాకతీయ విశ్వవిద్యాలయం, ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఇదే తెలంగాణ పల్లెల్లోనే కదా, వీళ్ళే కదా విషం మెదళ్లలో నింపి ఆ మావోయిస్టులలో చేరడానికి, నక్సలైట్లో చేరడానికి ప్రేరేపించిన వాళ్ళు. నక్సలైట్ల సిద్ధాంతం ఏంటి? లిటరల్లీ వాళ్ళ సిద్ధాంతం ఇది బూర్జువా రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ఇచ్చే హక్కుల మీద మాకేం ఈ రాజ్యాంగమే పనికిరాదని చెప్పిన వాళ్ళు, సొంత రాజ్యం కావాలని వాళ్ళు ప్రకటించిన వాళ్ళు. మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తే మాత్రం ఇదే రాజ్యాంగపరమైన హక్కులు కావాలి, ఇదే బెయిల్ కావాలి, వాళ్ళకి పౌర హక్కులు వస్తాయి, మానవ హక్కులు వస్తాయి. ఎంత హిపోక్రసీ కదా. ఇదే మావోయిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు రాముణ్ణి, కృష్ణుణ్ణి దూషిస్తూ ఉంటారు. వేరే మతాలను ఒక్క మాట నన్ను అంటారా? సో అండ్ మావోయిస్టులు, ఇదే మావోయిస్టులు లేకపోతే ఆ సింపథైజర్స్ ఎవరైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతం చెప్తున్నారో, దున్నేవాడిదే భూమి, నా చిన్నప్పటి నుంచి వింటున్నా, నాకు వస్తూ మాట్లాడుకుంటున్నాం, దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే భూమి, దున్నేవాడిదే భూమి. వాళ్ళ పేరేంటి? మావోయిజం, మావోయిస్టులు. మావో ఎక్కడి వాడు? చైనా. చైనాలో దున్నేవాడికి భూమి ఉందా? చైనాలో అసలు భూమి అసలు ప్రాపర్టీ రైటే లేదు ఒక మనిషికి. ఏ మనిషికి ప్రాపర్టీ వాడి చేతిలో ఉండాలి, ఉండకూడదు అని నిర్ణయించిన దేశం అది చైనా. మొత్తం ప్రభుత్వం అక్వైర్ చేస్తుంది, అందరూ పనివాళ్లే అని చెప్పేది. మరి వాళ్ళు మావోయిస్ట్ అంటాడు, వాడు ఇక్కడ దున్నేవాడిది భూమి అంటాడు. ఇంకొకటి పోని, అది పక్కన పెడదాం, మానవ లేబర్ రైట్స్ గురించి మాట్లాడతారు, కార్మిక చట్టాల గురించి మాట్లాడతారు, కార్మికుల హక్కులు, కార్మిక చట్టాలు, ఇవి. చైనాలో కార్మిక చట్టాలు అమలవుతున్నాయా? ఈ దేశాల్లో అమలవుతాయి. కార్మిక చట్టాలు 10 గంటలు 12 గంటలు పనిచేయాలి. చైనాలో అయితే అసలు నిజానికి పని దోపిడీ జరుగుతుంది. ఇక్కడ మాత్రం కార్మిక చట్టాలు అమలవ్వట్లేదు, యూనియన్లు కావాలి, అసోసియేషన్లు కావాలి. ఏంటంటే ఇదంతా మనం మాట్లాడుకుంటున్నది ఇందులో సమాజంలో ఒక విచ్ఛిన్నత క్రియేట్ చేయడము అంతవరకే పరిమితం కాలేదు. వీళ్ళ లక్ష్యం అది కాదు. వీళ్ళ లక్ష్యం ఈ దేశం అభివృద్ధి చెందకూడదు. ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరిగి నిజానికి ఇక్కడ పరిశ్రమలు పెరిగి, ఇక్కడ ఉత్పత్తి పెరిగి, మనం ఉత్పాదక రంగంలో ఎక్కడ పెరుగుతామో పెరగకూడదు అంటే చట్టాలు కావాలి. అట్లాంటి చట్టాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. బూర్జువా రాజ్యాంగం అనాలి, ఏదైనా మొత్తానికి అది చేసేయాలి. రోడ్లు పడకూడదు, ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, ఇక్కడ ప్రతి దాంట్లో హక్కులు కావాలి, ఎక్కడ ఎవరికి బాధ్యత ఉండదు. ఇలా కొన్ని సంవత్సరాలుగా మన మైండ్స్ చేస్తున్నారు. ఆ మధ్యలో ఏం చేస్తారంటే వీళ్ళు హిజాబ్ అని ఎందుకు అన్నదందే ఉన్న పనంతా కూడా దేశ విచ్ఛిన్నత, దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేసే ప్రయత్నం. అందులో మధ్యలో ఏం చేస్తారంటే రాముణ్ణి, కృష్ణుణ్ణి లేకపోతే దేవీ దేవతల్ని ఎక్కడో దగ్గర ఒక మాట అనగానే మనం దీని చుట్టూ తిరుగుతాం. అసలు పనులన్నీ కట్టయిపోతున్నాయి. ట్యూటికోరిన్ అనే ఒక ప్లేస్లో, తూత్తుకుడి ట్యూటికోరిన్ అనే ప్లేస్లో స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉండేది. కాపర్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం నంబర్ 2 ఉండేది 2014, 2015 ముందు వరకు. అక్కడ ఈ క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళు ఎవరో కొంత కలిసి అన్ని అక్కడ పర్యావరణ కాలుష్యం జరుగుతుంది, ఇది అవుతుంది అని చెప్పేసి కోర్టులకు వెళ్ళారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏమో క్లీన్ చిట్ ఇచ్చింది ఆ ఫ్యాక్టరీకి. బట్ అక్కడ లోకల్ తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదో గవర్నమెంట్, డిఎంకే గవర్నమెంట్ రాగానే మారిపోయింది. వాళ్ళు లేదు ఫ్యాక్టరీని మూసేయాలన్నారు. మూసేసిన తర్వాత కాపర్ ఎక్స్పోర్ట్స్లో నంబర్ 2లో ఉన్నటువంటి ప్రపంచంలోనే భారతదేశం ఈరోజు కాపర్ ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. వీళ్ళకి అదే కావాలన్నమాట. ఎక్కడో
ఇప్పుడు ఈవెన్ ఇది మాత్రమే కాదు, ఇదొక ఎకో సిస్టమ్ లాగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఒక మీడియా ఛానల్ ఎక్కడో రాస్తుంది, ఆ మీడియా ఛానల్ని ఒక ఎన్జిఓలు ఇక్కడ యాక్టివిజం చేస్తారు. ఆ ఎన్జిఓల దగ్గర నుంచి ఒక పొలిటికల్ పార్టీ ఏం చేస్తుంది అంటే దాన్ని పార్లమెంట్లో ఇష్యూ చేస్తుంది. అదే సందర్భంలో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతాయి. అదే సందర్భంలో దాని మీద పుంఖాలుగా చర్చలు వస్తాయి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం పేరిట హిందూవో వైరో ఇట్లాంటి పత్రికలు మళ్ళీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాయి. ఈ మధ్యలో ప్రొఫెసర్లు లేకపోతే మేధావపరమైన అంశాలు మేధో వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక చర్చ మొదలు పెడతారు. ఇట్లా మొత్తం కలిపి ఒక ఎకో సిస్టమ్ ఫామ్ అయ్యి ఇదొక స్పైడర్ వెబ్ లాగా ఈరోజు భారతదేశాన్ని విచ్ఛిన్నతకు కారణమవుతుంది. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కరు వచ్చారు 2014లో, ఒక్కరు వచ్చి ఈ మొత్తం సిస్టమ్ ఆయనకు అర్థమైంది కాబట్టే ఇది రాజకీయంగా దీన్ని ఎదుర్కోవాలి, సామాజికంగా చైతన్యం క్రియేట్ చేయాలి అనుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ ఆటలు సాగట్లేదు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. సార్కి లక్ష్మణాచార్య గారు వచ్చి కసిరెడ్డి గారికి మాకు చాలా బాగా, నేను కొంచెం రామాయణం వాటి విషయాల్లో నేను ఆ లోతులోకి మీరే వెళ్తారు కాబట్టి కొంచెం ఈ మధ్య జరుగుతున్న సమకాలీన పరిస్థితుల గురించి మాట్లాడాలనుకున్నాను. ఐఎమ్ సారీ ఇఫ్ నేను అంటే ఈ సభలో నేను ఏమైనా వేరే డీవియేట్ అవుతున్నానేమో అని అనుకోవద్దని అన్యథా భావించవద్దు. అంటే జరుగుతున్నవి చెప్పడం కోసమే. ఒక్కరు వచ్చి ఇక్కడ జరిగిన మార్పు చెప్తున్నారు. 2014కి ముందు వరకు మీరు జర్నలిజంలో మీరు చూసుంటే నాకు తెలిసి ప్రతి వారం ఏదో ఒక చోట ఒక మావోయిస్ట్ లీడర్తో ఇంటర్వ్యూనో లేకపోతే ఎవరో కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఒక లేఖ రాస్తాడు ఒక పేపర్ అధినేతకి. ఆ లేఖను ఆ పేపర్లో పెద్ద అక్షరాలతోటి ఫ్రంట్ పేజ్లో ప్రచురించేవాళ్ళు. ప్రతి వారం ఏదో ఒక ఛానల్ జర్నలిస్టు మాస్క్ వేసుకునో ఇంకోటో వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు. ప్రతి వారంలో కనీసం 1-2 సార్లు లేదా 15 రోజులకు ఒకసారో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ జరుగుతుండేది. లేదా అంటే నేను ఊరికే అక్కడ హైదరాబాద్లో అయితే సుందరయ్య SVK చాలా ఫేమస్, ఇక్కడ ఇంకేమున్నాయో తెలియదు. సో ప్రతి వారం ఏదో ఒక మేధోపరమైన చర్చనో విరసమనో ఇంకోటనో లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇవన్నీ కట్ అయిపోయినాయి. మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్లలో గ్లోరిఫికేషన్ ఆఫ్ మావోయిస్ లేదు. పేపర్లలో ఈ అర్బన్ నక్సల్స్ ఇష్టం వచ్చినట్టు రాసే పరిస్థితులు కూడా తగ్గిపోయినాయి, చాలా వరకు తగ్గిపోయినాయి ఇంతకు ముందుతో పోల్చితే. ఎందుకు అంటే ఒక్కరు అక్కడ ఉన్నారు. అది ప్రాబ్లం. వీళ్ళకి ఏం చేశారంటే ఏం లేదు, మీరు నిజంగా ఫైట్ చేస్తున్నా మళ్ళీ వాళ్ళకి మానవ హక్కులు అవి ఇవి మాట్లాడితే అట్లా కుదరదు. యుద్ధమే, యుద్ధంలో మొరాలిటీస్ ఉండవు. ఇది యుద్ధమే, నో డౌట్ అబౌట్ ఇట్. ధర్మయుద్ధం. అక్కడ అప్పుడు రాక్షసులు దేవుళ్ళు ఉంటే ఆ తర్వాత కాలంలో ఇప్పుడు రాక్షసులు ఎవరో తెలుసు, ధర్మపరమైన వ్యక్తులు ఎవరో తెలుసు. సో దెర్ ఈజ్ నో అంబిగ్విటీ. దీంట్లో ఏం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. యుద్ధంలో మొరాలిటీస్కి తావు లేదు. సో యుద్ధమే. నువ్వు 70 ఏళ్ల ముసలోడు పాపం ఆయనే వీల్ చైర్లో కూర్చుంటాడు. వీల్ చైర్లో ఉన్నవాడు పాపం ప్రొఫెసరు. ఆయన పట్ల మీరు ఎందుకు అంత నిర్దాక్షిణ్యంగా ఉంటారు, జైల్లో ఉంటారు అని అంటే మరి మాట్లాడకుండా ఉండాల్సిందే. ఒక పెద్ద ఆయన ఇక్కడే కూర్చొని ఆయన 70 ఏళ్ల ముసలోడు అండి పాపం ఆయనకు బెయిల్ ఇవ్వకుండా ఆయనని హింసిస్తారా అండి అని కూడా అంటాడు. 70 ఏళ్ల ముసలోడైతేంది, 80 ఏళ్ల ముసలోడైతేంది, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే జైల్లో ఉండాల్సిందే. దట్స్ ఇట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ లిటరల్లీ నేను చిన్నోండి కావచ్చు కానీ బట్ నేనైతే ఇదే కరెక్ట్ అని నేను అంటున్నాను. దేశం ధర్మం ఈ రెండే ఇంపార్టెంట్. దానికి అగేన్స్ట్గా ఎవరు ఉన్నా సరే కుదరదు. సో నో మొరాలిటీస్ అది అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే చాలా స్పష్టంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ సఫకేషన్ మొదలైంది అన్నట్టు. అక్కడి నుంచి వచ్చింది అది. మళ్ళీ ఒక 2-3 నెలలలో క్రితమే మళ్ళీ ఒక అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ కొంత అనుకూల శక్తులు మళ్ళీ లేవడం మొదలు పెడతాయి. ఇదేంటంటే ఇది పొలిటికల్ వార్, ఇన్ఫర్మేషన్ వార్ అండ్ narrative based వార్. ఈ నెక్సెస్ని మనం కనుక కరెక్ట్గా ఆకలింపు చేసుకొని మనం మాట్లాడితే నెక్స్ట్ జనరేషన్స్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇప్పటికే వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్కి వచ్చేసారు. వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా వచ్చారు. మొన్న మధ్యన ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నటువంటి మా కజిన్ కొడుకు 8th క్లాసో 9th క్లాసో
వాడు చెప్తున్నాడు, సారీ వాడి చెల్లి తను చెప్తోంది, అమ్మాయి యూనిసెక్స్ టాయిలెట్స్ స్కూళ్ళలో ఉంటే తప్పేంటి అని. అంటే ఆడవాళ్లకు మగవాళ్ళకు ఒకే టాయిలెట్ ఉంటే తప్పేంటి అని ఒక ఆర్టికల్ రాయిస్తున్నారు. సో ఇప్పుడు మొన్న మధ్యన చూస్తున్నాను LGBTQ పేరిట నాన్ బైనరీ అని. మన అంటే 4 ఏళ్ల పిల్లోడు వాడి జెండర్ ఏంటో వాడు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది యూరోప్లో వచ్చిన చట్టాలు. సో మన దేశంలో కూడా వస్తున్నాయి అవి. సో మనం ఇంకా జస్ట్ మనం ఒక జై శ్రీరామ్ అనే విషయాన్ని లేదా రాముడి ఆలయం విషయంలో మనం 30 ఏళ్ళు ఫైట్ చేశాం. ఇంకా రాబోయే వార్ ఇంకా పెద్దది. వోక్ కల్చర్ మన దగ్గరకు వస్తుంది, కల్చరల్ మార్క్సిజం పెరుగుతోంది. మనకు తెలియకుండానే మనల్ని ఒక ఇప్పుడు పర్యావరణం పేరిట, హక్కుల పేరిట, లేకపోతే ఇదేంటి దీన్ని ఏమంటారు, జెండర్ ఈక్వాలిటీ పేరిట మనల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆ నెక్స్ట్ జనరేషన్కి మీ దిశానిర్దేశం కావాలి. అండ్ మా లాంటి వాళ్ళకి మేమేం చేయాలో కూడా మీరు చెప్పాలి సార్. నేను సందేశం ఇచ్చేంత స్థాయి కానీ అది కానీ నాకు లేదు. బట్ మీ నుంచి ఆ విషయాలు తెలుసుకున్నామని నేను ఇక్కడికి వచ్చాను రియలీ. అండ్ ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. రామాయణము, మహాభారతము, ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కేవలం భక్తి కోణంలో మాత్రమే చూసినంత కాలం మనం సమస్యలు ఎదుర్కొనే ఉంటాం. కేవలం భక్తి కోణంలో వీటిని చూడకండి ప్లీజ్. వీటిని మనం చదవడం కానీ మన పిల్లలకు చెప్పడం కానీ, ఇది రామాయణ పారాయణం చేస్తే ఉద్యోగం వస్తుందని, రామాయణ పారాయణం చేస్తే మంచి ఆరోగ్యం బాగుంటుందని, లేదా రామాయణ పారాయణం చేస్తే చదువు వస్తుందని ఇట్లా చెప్పకండి. రామాయణం చేస్తే మనిషిగా ఎదుగుతామని చెప్పండి పిల్లలకి ప్లీజ్. రామాయణ పారాయణం చేస్తే మనిషిగా నువ్వు ఎంత సమున్నతమైన స్థితికి వెళ్ళినా కూడా నీకు అది తోడుగా ఉంటుందని చెప్పండి. లేదా రామాయణ పారాయణం చేస్తే నీకు అసలు పాత చరిత్ర నుంచి ఈ రోజు వరకు నీకు సమాజం అర్థమవుతుందని చెప్పండి. సో అది చెప్పకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇది భక్తి కోణంలో పెట్టినంత కాలం కృష్ణుడిని భక్తికి సింబాలిజం చేస్తాం మనం. భగవద్గీత కూడా అందుకే అది భగవద్గీత కేవలం పారాయణానికి పరిమితం అవుతుంది. నిజానికి జీవితం కదా, జీవితానికి సంబంధించిన విషయాలు కదా. నేను ఎన్ని రామాయణం చదువుతున్నా, ఎప్పుడు రెగ్యులర్గా ఏదో ఒకటి చదువుతూనే ఉంటాం. చదివిన ప్రతిసారి కొత్తగానే కనిపిస్తుంటాయి. చదివిన ప్రతిసారి ఏదో కొత్త ఆలోచన వస్తూనే ఉంటుంది. సో కేవలం భక్తి కోణంలో మాత్రమే చెప్పినంత కాలం మా జనరేషన్స్, మా తదుపరి జనరేషన్స్, మా దరిద్రం ఏంటంటే మాకు ఈ సినిమాలు ఇవి ఎక్కువైపోయాయి. మీ కాలంలో అవి లేకుండా సార్. మా కాలంలోకి వచ్చేసరికి మాకు టూ మచ్ ఆఫ్ టాక్సిసిటీ పెరిగిన టైంలో ఈ టాక్సిక్ వాతావరణంలో మాకు మీరు చెప్పే విషయాలు మాకు అర్థం కాకపోవచ్చు. మాకు అర్థమయ్యేవి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యేవి చెప్పే విధంగా మమ్మల్ని ప్రేరేపించవలసిందిగా గురువులను వేడుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే క్షమించండి. గురువులందరికీ వందనం. ఏదైనా మంచి మాటలు నేను మాట్లాడినట్టుగా అనిపిస్తుంది మా గురువులవి, ఏదైనా చెడ్డయన్నీ నావే ప్లీజ్. మళ్ళీ గురువుల మీద నెడుతున్నాం అనుకోకండి. థ్యాంక్ యూ. శ్రీరాముడు మన జాతీయ జనజీవన స్రవంతిలో ఒక అంతర్భాగమై వెలిసే మహాపురుషుడు. కానీ రామో విగ్రహాన్ ధర్మానికి ప్రతిరూపమే శ్రీరాముడు. ఇది అందరికీ తెలిసిందే. మొత్తం మన భారతదేశంలోని ప్రతి ప్రాంతంలో నేను అనుకుంటా శ్రీరాముని గుడి లేని ప్రాంతం ఏది ఉండదు. ప్రతి ప్రదేశం కూడా శ్రీరామునితో అనుబంధం కలిగి ఉన్నది. నాసిక్, అయోధ్య దగ్గర నుంచి ఈవెన్ మన భద్రాచలము, పర్ణశాల, జీడికంటి రామచంద్రస్వామి మన దగ్గరే, రామడుగు కరీంనగర్ జిల్లాలో, ఇట్లా ప్రతి ప్రాంతంలో రామునితో అనుబంధం ఉన్నది. ఇప్పటికి కూడా రామాయణం పుకిటి పురాణం అని కొందరు అనుకుంటారు. కానీ ఇప్పటికీ మన ఎన్నో సాక్ష్యాలు రాముడు పూర్వకాలంలో నివసించాడు, అది నిజంగా జరిగిన కథే అనటానికి ఎన్నో సాక్ష్యాలు. ముఖ్యంగా శ్రీలంకలో మనకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయట. అశోకవనం, ఇప్పటికీ అశోకవనం అశోక ట్రీస్ తోటి, చెట్లతోటి నిండి ఉన్నది అక్కడ. అట్లాగే రావణుని యొక్క ఇది, తర్వాత ఏనుగు, అప్పుడు పెద్ద దంతాల ఏనుగు ఉండేదట ఐరావతం ఒకటి రావణుడి కొలువులో. ఆయనను కాపలా కాస్తూ, లంకను కాపలా కాస్తూ దాని అవశేషాలు కూడా మన సైంటిస్ట్కు దొరికాయని
మనకు ఇంటర్నెట్ సమాచారంలో దొరుకుతుంది. తర్వాత హనుమంతుడి పాదముద్రలు, రాముడి పాదముద్రలు ఎక్కడ చూసినా మనకు అంటే మన మొత్తం నాకేమనిపిస్తున్నదంటే మన జాతీయ జనజీవన స్రవంతిలో మమేకమైపోయాడు రాముడు. మన మనస్సులలో, అందరి మనస్సులలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ కలర్, క్యాస్ట్తో సంబంధం లేకుండా. ఎందుకంటే మన అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట జరిగినప్పుడు అన్ని వర్గాల వారు కూడా దానికి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది, విరాళాలు. కోట్ల రూపాయలు అడగకుండానే వచ్చేది. ఇవాళ మనం అడుగుతూ ఒక 5 రూపాయలు 10 రూపాయలు డొనేషన్ చేయవాళ్ళు కూడా దొరకరు. కానీ రామాలయ నిర్మాణం కోసం మొత్తం భారతదేశం నుంచి అందరూ భక్తుల నుంచి డబ్బు ధనం వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ప్రతి వాడి మనస్సులో రాముడు గుడి కట్టుకొని ఉన్నాడు. అక్కడ అయోధ్యలోనే గుడి కట్టారు కరెక్టే, కానీ ప్రతి వాడి గుండెలో ఉండటం వల్లనే మనము ఈ రామాయణాన్ని ఈ రాముడు మనలో ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే మన ప్రతి పలుకుబడిలో కూడా రాముడు, రామరాజ్యం అంటున్నాం కానీ కృష్ణరాజ్యం, విష్ణు రాజ్యం అని లేదా ఇంకేదో రాజ్యం అని అనటం లేదు. ఏదైనా మంచిగా జరిగినట్టయితే సుఖ సంతోషాలతో ప్రజల అభీష్టాలకు అనుగుణంగా నడిచిందంటే దాన్ని రామరాజ్యం అంటున్నాం కానీ వేరే రాజ్యం అని అనటం లేదు మనం. అట్లాగే ఇదివరకు ఉండేది, మరి ఇప్పుడు ఆ పద్ధతి ఉందో లేదో. ఏ రాత రాసినా స్టార్టింగ్లో శ్రీరామ అని రాసేది. మరి ఇప్పుడు మనం మోడర్నైజ్ అయిపోయి కొంత మర్చిపోయి, మా చిన్నప్పుడు అయితే ఉండేది అది, మేము కూడా కొన్నిటికి రాసేది. ఇప్పుడు ఆ పద్ధతి ఉందో లేదో నాకు తెలియదు. కొందరు అయితే శ్రీరాములు నీవే కలవు అని రాసేది. మరి ఇప్పుడు నేను ఎవరైనా చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు చూసే ఉంటారు, ఇది శ్రీరాములు నీవే కలవు అని రాశాకనే మిగతాయి. అంటే శ్రీరాముడే ఉన్నాడు ఆ భగవంతుడు, వేరే కాదు. కానీ నిజానికి ఏంటంటే ఆయన మనం భగవంతుడిగా ఆరాధిస్తున్నాం, కానీ ఆయన మానవావతారం ఎత్తిడు. మనకు దశావతారాలలో పరిపూర్ణ అవతారాలు 2 రాముడు, కృష్ణుడు. మిగతా వాళ్ళందరూ ఆ సమయానికి ఆ పని చేయడానికి వచ్చి పోయినవాళ్ళు. నరసింహావతారం గారి, ఇంకా వేరే మత్స్యావతారం గారి, ఇతర అవతార పరశురాముడు గారి ఆ సమయానికి ఏ పని చేయాలో ఆ పని నిర్వర్తించి మళ్ళీ మాయమయ్యారు. కానీ రాముడు, కృష్ణుడు మాత్రం సంపూర్ణంగా ఇక్కడే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పరమపదం మరణం అనేది లేదు, పుట్టుక మరణం లేదు వారికి. కానీ ఒక మానవుడి వలె జన్మించి అన్ని కష్టాలు పొంది, ఎందుకు అవసరం? భగవంతుడే రాముడిగా పుట్టినప్పుడు, మానవుడిగా పుట్టినప్పుడు ఇన్ని కష్టాలు పడి ఈ నిరూపించడం ఎందుకు? ధర్మానికి తన ఒక విగ్రహం వలె ఉండి ధర్మ ప్రతిష్టాపన చేయటం కోసం అంత అవస్థపడాల్సిన అవసరమైతే నిజానికి లేదు. కానీ ఒక మానవుడు కూడా ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ఉద్ధరించగలుగుతాడు, ఈ జనులను ఉద్ధరించగలుగుతాడు అని నిరూపించడం కోసం ఆయన మానవ మాతృగానే ఉన్నాడు. అదే కృష్ణుడితో కంపేర్ చేసినట్టయితే కృష్ణుడు పుట్టినప్పటి నుంచే గతం ఆయన దైవాంశ సంభూతుడని అందరికీ తెలుసు. ఎందుకంటే పుట్టగానే 4 అన్నమయ్య అంటాడు, పుట్టగానే 4 చేతులు శంఖచక్రములతో నున్నవాడు. పుట్టగానే అతను శంఖచక్రాలతో ప్రత్యక్షమైండు వసుదేవునికి. ఏం చేయాలనో అప్పుడే డైరెక్షన్ ఇచ్చాడు. అంటే భగవంతుడిగా మళ్ళా పూతనాహరణము, తర్వాత ఎన్నో రాక్షసులను చంపడం, చిన్నపిల్లగాడు అంటే శకటాసుర భంజనం, చిన్నపిల్లగాడు అసలు చిన్నపిల్లగాడు ఏ పని చేయలేడు, కానీ ఆ సందర్భంలోనే అన్నీ చేశాడు. లాస్ట్కు మనకు భగవద్గీత విశ్వరూప ప్రదర్శన చేసి అర్జునుడికి భగవద్గీత బోధ కూడా చేశాడు. అంటే కృష్ణుడు ఆయన జీవించిన కాలంలో ప్రతి నిమిషం కూడా క్షణక్షణం కూడా నేను భగవంతుణ్ణి, నాకు ఇన్ని మహిమలు ఉన్నాయి, నేను ఇవి చేయగలుగుతాను, నిరూపించగలుగుతాను, ధర్మాన్ని ప్రతిష్ఠించగలుగుతాను అని అక్కడ చూపించాడు, నిదర్శనాలు చూపించగలడు. కానీ రాముడు అలా కాకుండా ప్రతి క్షణం ఓన్లీ ఒక మానవుడిగా ఎంతవరకు మన మహత్కార్యాన్ని సాధించగలుగుతామో అదే విధంగా పోయాడు. అందుకే సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు మామూలు మానవుడిని శోకిస్తూ ఆ అడవుల వెంబడి తిరిగాడు. కానీ ఎందువల్ల ఈయన మహానుభావుడయ్యాడు? ఇవాళ ఇటువంటి సెమినార్స్ మనం ఎందుకు జరుపుకోగలుగుతున్నాం అంటే ఒక మానవుడుగా ఇంత మహనీయమైన స్థితిని పొందినవాడు కాబట్టి మనకు ఇంకా దగ్గరవాడాడు. కృష్ణుడు దగ్గరవాడు కాదని కాదు, కృష్ణుడు కూడా మనకు భగవద్గీత బోధించి జగదాచార్యుడిగా మనకు ప్రసిద్ధించాడు. కానీ ఒక మానవుడిగా ఉండటం వల్ల మనకు ఇంకా ఎక్కువ సంబంధం కలుగుతున్నాయి. ఇంతకుముందే చెప్పినట్టు ఫస్ట్ వాల్మీకి ఎటువంటి ఉదాత్తమైన పురుషుడి గురించి రామాయణం రాయాలి అంటే దానికి ప్రశ్న నారదుడిని వేసి, అంటే ఆయన మొదలై ఈ 16 షోడశ గుణాలు
ఉండాలి. ఆ 16 షోడశ గుణాలు ఉన్న మనిషి అసలు ఎవరైనా ఉందారా? మానవుడు. సరే దేవుళ్ళల్లో ఉన్నాయి అంటే ఉంటాయి, కానీ మానవులలో ఉన్నాయా? ఇన్ని సద్గుణాలు ఒక మనిషిలో ఉండటం బహుశా అసంభవం అని మనం అనుకుంటాం, కానీ రాముడిలో ఉన్నది కాబట్టి అది సంభవమే అని మనకు నిరూపణ. ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, కృతజ్ఞత కలిగినవాడు, సత్యవాక్ పరిపాలకుడు, గుణవంతుడు, వీర్యవంతుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢవ్రతుడు, సచ్చరిత్ర కలిగినవాడు, యుక్తుడు అంటే సమర్థుడు, సర్వభూతాలను దూతాల హితాన్ని కోరినవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ప్రియదర్శనుడు, ఆత్మనిగ్రహం కలిగినవాడు, క్రోధాన్ని జయించినవాడు, కీర్తిమంతుడు, అసూయ లేనివాడు. ఈ విధంగా ఎన్నో 16 గుణాలు, షోడశ గుణాలను కలబోతే శ్రీరాముడు. అటువంటి వాడిని గురించి మనం స్మరించుకోవాలంటే మొదలు ఆ గుణాలను మనం అలవర్చుకుంటే ఏమన్నా మనం చేయగలుగుతాం. నాకు ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, శ్రీమద్ రామానుజులు శరణాగతి గద్యంలో చెప్పిన ధ్యాన శ్లోకము, శ్లోకము కాదు అది, గద్యంలోనే రచించారు. దాంట్లో భగవంతుడి గురించిన అసంఖ్యేయ కళ్యాణ గుణాలు భగవంతుడికి ఉన్నాయన్నారు. సరే, భగవంతుడు నిర్గుణుడు అని ఇట్లా ఎన్నో రకాల వాదాలు ఉన్నాయి, కానీ భగవంతుడు నిర్గుణుడు కాదు, ఆయనకు కూడా గుణం ఉంది. నిర్గుణం అనేది కూడా ఒక గుణమే అని నిరూపించిన రామానుజులు వర్ణించిన సద్గుణాలన్నీ మనకు రాముడిలో కనిపిస్తాయని అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.